పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రెండు ఎమ్మెల్సీల ఎన్నికల యొక్క పోలింగ్ పూర్తి అవుతుంది కదా, సమయం అయిపోయింది, ఇంకా పోలింగ్ పూర్తి అవుతాం అయ్యే అవకాశం అయితేనే కూడా. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దానిలో భారతీయ జనతా పార్టీకి ఓటేసుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అభినందనలు. కష్టపడి పనిచేసినటువంటి సిబ్బందికి, అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందికి, పాత్రికేయ రంగానికి, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల సరళి చూసిన తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 80% భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. అన్ని నివేదికలు వచ్చేసినాయి, ఆల్రెడీ ప్రభుత్వ నివేదికలు వచ్చినాయి, ప్రైవేట్ నివేదికలు వచ్చినాయి. ప్రజల యొక్క ఓటింగ్ సరళిని చూసిన తర్వాత వాళ్ళు మార్పు కోరుకున్నారు, టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేశారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 80% భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది ప్రభుత్వ సర్వే కూడా చెప్తా ఉన్నాను. ఈ సర్వే ఇప్పుడే కాదు, గత వారం రోజుల నుంచి కూడా సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ గత 2 రోజుల నుంచి ఇష్టానుసారంగా, అడ్డగోలుగా, సిగ్గు లేకుండా, కనీసం జ్ఞానం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, కనీస విలువ లేకుండా కోట్లాది రూపాయల పంచే పెద్ద దేశం వెదజలేదు. ఎక్కడికక్కడ మొన్న 2 days నుంచి శివరాత్రి జాగరణ వేసి పోవాలి. టీఆర్ఎస్ పార్టీకి ఇంత శివరాత్రి అయింది. మా కార్యకర్తలేమో ఓటర్స్ కలవడానికి శివరాత్రి జాగరణ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో పైసలు వచ్చడానికి శివరాత్రి జాగరణ చేశారు. కుక్కర్గా వచ్చిన పైసలు దుబ్బిపోయారు, దుబ్బి గుట్టలకెళ్ళి సంపాదించి ఒక్కొక్కరు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి మాత్రమే టీఆర్ఎస్ సంపాదించిన పైసలు. ఇష్టానుసారంగా బ్యాగులు, కిట్ బ్యాగ్స్, గిఫ్ట్ బ్యాగులు, పోలీస్ అధికారులు చూస్తుండగానే పూర్తి స్థాయిలో విచ్చలుడిగా పైసలు వచ్చాయి. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని కోట్లు సంపాదించాలని పట్ల చెప్తే అర్థం కాదు ప్రజలకు, మేధావర్గం అర్థం కాలే. ఇలా పైసలు మంచులు చూసాక అబ్బా ఇన్ని కోట్లు వాస్తవం, భారతీయ జనతా పార్టీ చెప్పింది వాస్తవమే, చేసిన అవినీతి ఆరోపణలు వాస్తవమే, ఇన్ని కోట్ల రూపాయలు ఎన్నర్థం రెడీ, ఇంకా ఉన్నాయట తీసుకోవడానికి ఇవ్వలేరు, ఇంకా బ్యాగ్లో మిగిలినాడు, ఇంకా పని అవి నాగార్జున కోసం మిగిలినాట. అక్కడ ఓటు 10,000, ఇక్కడ ఓటు 10,000 ఇచ్చారు, అక్కడ ఓటు 10,000 సిద్ధమైనప్పుడు బ్యాగ్ తీసుకోవడానికి ఇష్టానుసారంగా పైసలు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ పార్టీ. కానీ ఆయన ప్రజలు చీదరించుకున్నారు, చీత్కరించారు టీఆర్ఎస్ పార్టీని. డయాబెటిక్ కథ అభ్యర్థులకు అయిపోయిన టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా, ఇన్ని కోట్లు వచ్చినా కూడా ప్రజలు తిరస్కరించారు. ఏ పోలింగ్ బూత్ అయినా మీకు కూడా తెలుసు, మీరు వాళ్ళ మీద చెప్తలే కానీ మీకు కూడా తెలుసు, కొంత పోలీసు నా కూడా అయిపోయారు అంటే మీరే గెలుస్తారని చెప్పి మీడియా మీద కూడా చెప్తా ఉన్నారు. అది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాతావరణం ఉంది. ఎట్టి మనం 2 ఎమ్మెల్సీ గెలవబోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చాలాసార్లు అంటారు చేసింది చెప్తామేమో, చేసేది చెప్తాము, ప్రజలు ఓట్లాడతామని చెప్పి ఓట్లు అడగలే, ఓట్లు కొనుక్కుంటూ చేసే ప్రయత్నం చేస్తుంది. అడ్రస్కి వెళ్ళలేదు, 5వ ప్లేస్కు 6వ ప్లేస్కు పోతుంది. మమ్మల్ని ఎవరు పట్టుకుంటున్నారు, ఇండిపెండెంట్ మాకన్నా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఎట్టి మాత్రం కనీసం 2nd ప్లేస్ 3rd ప్లేస్ రావడానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసింది. అయినా 2nd ప్లేస్ వస్తలేదు. ఇవాళ అనేక ప్రాంతాల్లో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, పూర్తిగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేశారు. పోలీసు అధికారులు చూద్దాం చూసి కొంతమంది అధికారులు
ఇవాళ మా అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డి గారు కూడా అనుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు స్వయంగా చూసిందాడ ఒక హాల్ తీసుకొని హాల్లో విడిగా పైసలు వస్తున్నారు, 10,000 రూపాయలు వస్తున్నారు. వీడియో క్లిప్పింగ్స్ వస్తున్నాయి మీ అందరికీ. ఆడవాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడుకొని ఇష్టానుసారంగా వాళ్ళని వివరించారు. నేను నిన్ననే కార్యకర్తలకు క్లియర్గా చెప్పినాను, మనం గెలుస్తున్నాం, ఎట్టి పద్ధతి గెలుస్తున్నాం ఓటమి ఆశీర్వాదంతో. ఎక్కడ కూడా గొడవలు సృష్టించే పెద్ద టీఆర్ఎస్ పార్టీ చేర్చబోవడం సమయంతో ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. మనం దేనైనా భరించండి, భరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా మనం సహకరించాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. వాళ్ళ భువనగిరి జిల్లాలో అదే ఆలేరు ప్రాంతంలోని బొమ్మల రామారంలో ఇప్పటికీ అలా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కార్యకర్తలను వాళ్ళ పట్ల ఇష్టానుసారంగా వివరించారు, అసభ్యంగా వివరించారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ ఒకటే పోలీస్ యంత్రాంగమా ఎన్నికల కమిషనా ఒకటి స్పష్టం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పైసలు పంచిందా లేదా? పంచగా చెప్పండి కదా. మీ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోదు. పంచిందంటే ఎన్ని కేసులు బుక్ చేసింది నుంచి వరకు 3 రోజుల నుంచి మీరు ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు మీరు సీజ్ చేసి రికవర్ చేశారు, సీజ్ చేశారు, మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని చోట్ల దాడులు చేశారు. దాన్ని స్పష్టం చేసిన బాధ్యత ఇవాళ అధికారులు ఎంత ఉంది. ఇప్పటికీ పోలింగ్ స్టేషన్ లో ఆల్రెడీ 4 దాటి పెట్టబడి కూడా క్యూలు ఉన్నారు. చాలా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పోలింగ్ స్టేషన్ గులాగా పోయి చీకటగా ఎక్కడ కనీస సౌకర్యాలు వాటర్ లేవు, కనీసం టెంట్లు లేవు. సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఓటింగ్ కోసం వచ్చి వాళ్ళు మాట్లాడారు. ఓటింగ్ పాల్గొనకుండా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గాలని ప్రభుత్వం చూస్తా ఉన్నది. ఇప్పటికి క్యూలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వెంటనే వాళ్ళ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మాకు కూడా సమాజం ప్రకారం ఎమ్మెల్యేలు మంత్రులు పోవాలి, పోలింగ్ స్టేషన్ కూడా పోవాలి. ఎట్లా చీకటి ఇక్కడ లైట్లు పెట్టలే కావాలన్నా మేము 4K లాస్ట్ కదా లైట్లు పెట్టలే మేము పోయి లోపల ఓటర్లు భయభ్రాంతం గురియాలి. వారి ద్వారా బలవంతంగా టీఆర్ఎస్ పార్టీ ఓటేసుకోవాలి. ఇది ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ చాలా తీసుకోవాలి. ఆల్రెడీ ఓటర్స్ ఎవరుతున్నారో వాళ్ళకు లోపల భద్రత కల్పించాల్సిన బాధ్యత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత, నిక్కచ్చిగా వెళ్ళాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. వెంటనే ఆ దిశగా చర్య చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఇంకా పైసలు వస్తున్నాయి. ఎవరైతే పైసలు తీసుకున్నారో ఇవాళ తెలంగాణ ప్రాంతంలోని మేధా వర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ తక్కువ చనేస్తున్నది. పైసలు ఇస్తే ఓటేసే పరిస్థితులు తెలంగాణ ప్రాంతం మేధావులు లేరన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తించలేకపోయింది, గ్రహించలేకపోయింది. ఓటర్లకు పైసలు కమ్మడమైనటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు కాదు. అది వెంటనే మా డిమాండ్ వెంటనే లైట్స్ ఏర్పడాలి. లైట్స్ ఏర్పడాలో వెంటనే ఎన్నికల కమిషన్ నివేదిక తెప్పించుకోవాలి. ప్రత్యేకంగా అధికారులు వెంటనే నియమించాలి, రిపోర్ట్ తెప్పించుకోవాలి. లైట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం. కనీసం ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి జ్ఞానం రాబడ్డాడు. ఒక ఎమ్మెల్యేనేమో పైసలు వస్తాడు. ఎంత నవ్వుకుంటారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసి ప్రజలకు వ్యతిరేకతుందని చెప్పి
ఏ విధంగా ప్రజల యొక్క మద్దతు జరుగుతుందని చెప్పి, ఏ విధంగా ప్రజాపాలన అందిస్తే ప్రజలు ఏ విధంగా మనమైపోతారని చెప్పి ఆలోచించాలి తప్ప ఇంకా పైసలు ఇస్తామని చెప్పి ఆప్తిరిగా అంటారు. దానికి పైసలు తెచ్చుకోవడం వెళ్ళి ఇది సాక్షాత్ మనం ఓబీసీ ఆ ఓబీసీ కూడా పోతారనుకో, ఓబీసీ ఓబీసీకే ఓబీసీ కేవలం వర్గాన్ని కాపాడుకోవడం మాత్రమే ఓబీసీ. ఒక ఓబీసీలు ఓటర్ చేయలేను వాళ్ళ పార్టీకి ఓటేసి అని చెప్పినాక ఇటువంటి మంత్రివర్గం మనకి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదారాలే కదా ప్రజా శిక్షణ పక్షాన్ని మంత్రులకు ఎమ్మెల్యేకి ఇచ్చుకో ఏ విధంగా వివరించాలని చెప్పి ఏ మాటల్లో ఒకవేళ పైసలు ఉంచబడ్డాడు, ఒకవేళ వాహనాలు ఉంటే మొత్తం తీసుకెళ్ళాలని చెప్పాడు, ఇక్కడ ఓటు ఏంటని చెప్తాడు, ఇంకా ఎన్ని ప్రజలకు పైసలు ఖర్చు పెట్టాలి నమ్ముతాను అంటాడు, ఇక్కడ బంధు వచ్చండి అంటాడు. క్లియర్గా పోలీస్ అసలు దానికి కొంత అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఫలానా ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తారు, మీరు ఆ దర్జాలో ఓకండి. నేను ఒకటే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ అధికారులు కూడా కొంతమంది అధికారులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాపాడు. మీరు నిన్న మొన్న కొన్ని జిల్లాలో జిల్లా కలెక్టర్ల మీద కోర్టు సీరియస్ అయి శిక్షించిన విషయాన్ని ఒక్కసారి అధికారులు గుర్తుంచుకోవాలి. జిల్లా కలెక్టర్ అంటే శిక్షించింది హైకోర్టు, సాక్షాత్ గౌరవ హైకోర్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు కష్టపడి ఐపీఎస్ ఐఏఎస్ లేరు, మీరు ప్రజాసేవడానికి ఐపీఎస్ ఐఏఎస్ లేరు, కానీ ఐఏఎస్ కాకూడదు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కౌంటర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కానీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇద్దరు ముగ్గురు జిల్లా కలెక్టర్ ఫైనాన్షియల్ హైకోర్టు శిక్షించింది, కానీ దాని విషయంలో మీకు ఆలోచన కాకుంటే కొంతమంది అధికారులు ఇంకా బదిలీంచాలి చేస్తుంటే కింద కానిస్టేబుల్ ఎస్ఐ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళే బాధపడుతున్నారు. ఈ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరు బీజేపీ కాలంతో కొట్టాలి, అరెస్ట్ చేయాలి, అడ్డుకోవాలి. కేవలం బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి మాత్రమే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నారు కొంతమంది అధికారుల నేతృత్వంలో. కానీ కింద స్థాయి కానిస్టేబుల్ కానీ ఎరిగేటోడి సిబ్బంది సేవలు కూడా వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ప్రేమ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళే బాధపడుతున్నారు. ఒకప్పుడు కలిసిమెలిసి పనిచేసిన బీజేపీ పోలీసు అందరూ కలిసి మాకు సహకరించేవారు. కానీ ఇప్పుడు కొంతమంది అధికారులు మొత్తం బీజేపీని వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాళ్ళే ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తుంటే పోతుండే, కానీ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి. ఇటువంటి ప్రయత్నం చేయకుండా అబద్ధాలు గెలిచే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ పార్టీకి మహిళా వర్గం గారు గుణపాఠం చెప్పింది. కాబట్టి ఎట్టి బస్సు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలబోతున్నది. కార్యకర్తలు నాయకులు అందరు కష్టపడి పనిచేశారు, రాత్రి పౌరు పనిచేశారు. కానీ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఎన్నికలు వస్తే పోతే ఎట్లా గెలుస్తున్నాం, కానీ అది ముఖ్యం కాదు కదా మాకు. అలా బైన్సా మాకు ముఖ్యం. ఇప్పుడే సమాచారం వచ్చింది, 3 days క్రితం కూడా నేను అధికారులకు చెప్పిన పోలీసు అధికారులు బైన్సాకు సంబంధించి బైన్సా జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు సంతోష్, హిందూ వాహిని నగర అధ్యక్షుడు నాగోచి, వీళ్ళిద్దరిని వీళ్ళతో పాటు కొంతమంది కార్యకర్తలను ఇప్పటికీ 3 రోజుల నుంచి కనబడకుండా పోలీసులు తీసుకుపోయారు. వాళ్ళ మీద 30 డిగ్రీ ఉపయోగిస్తారని తెలిసింది. మా దగ్గర సమాచారం ఉంది. నేను మొన్న రిక్వెస్ట్ చేసిన పోలీసు అధికారులు, మీరు ఒక వర్గాన్ని కుంభవాసే పని చేస్తే మేము అడ్డుకునే తీసుకొస్తే ఎప్పుడో తెలియదు. ఇలా చాలా బాధతో చెప్తున్నాను, మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నారు. మా ఆవేశాన్ని పరీక్షించే పని చేస్తే ఆ స్థాయిలో అడ్డుకుంటాం మేము. వాళ్ళ వెంటనే నేను రాష్ట్ర డీజీపీ డిమాండ్ చేస్తున్నా, అధికారం డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, రేపు ఉదయం 8 గంటల వరకు సంతోష్ నాగోజీ కార్యకర్త నాగోతో పాటు కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి. మీరు విడుదల చేయకుండా ఏ విధంగా విడుదల చేస్తారో మేము విడుదల చేసుకునే పని మేము చేస్తాం. ఆ పని మాకు అప్పైపోకండి, ఆ అవకాశం మీకు ఇవ్వకండి. ఇస్తే మాత్రం ఇబ్బందులు మీకు వస్తాయి. మా కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. దాడి చేసింది మా మీద ఏ పోలీస్ అధికారి వేయాలి, యశోదాస్ పథకం ఏ మంత్రి వేయడం, ఏ
పార్టీ నాయకుడు వేడు సిగ్గుండాల కొంచెం చిన్న పాప మీద అత్యాచారం చేస్తే ఎక్కడో జరిగితే గుంతెత్తి సంఘటన వేడి రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు వేడు ముఖ్యమంత్రి వేడు పాపం ముఖ్యమంత్రి తాగి చిన్న పాప అత్యాచారం చేస్తే కూడా వాడు మైనార్టీ అంటే వాడు వస్తారు లుచ్చా రాజకీయ తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి కనీసం మానవత్వం మానవ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వస్తున్నాయి పోరాటం కనీసం చిన్న పాపలు అత్యాచారం చేస్తే దానివల్ల బతకం తోలుస్తారా ఇవాళ మేము మాట్లాడకుంటే అంత పెద్ద సంఘటన కూడా మర్చిపోయింది ఇవాళ కనీసం ఆ చిన్న పసిపాపను కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు మేం చేస్తాం మేము పోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు పోలీస్ అధికారులు స్పందించలేదు ఏ పార్టీ కూడా స్పందించలేదు మంత్రులు ఎక్కడ పోతారు మరి వాహనాలు కానీ అంటే ఇద్దరు నాటో కుప్పముడి అంటే ఆడ పోయి వాళ్ళు సందర్శిస్తే ప్రారంభిస్తారు బయట ఎవరు యశ్వరచి విలేకరికి కట్టుబడి మాట్లాడాడు ఒక యువకుడికి తల పలికింది కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి చెవులు పోయినాయి ఎవరు మాట్లాడారు ఏ మంత్రి ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎందుకంటే హిందువులు కదా చిన్న పసుపు అత్యాచారం చేస్తే హిందూ కదా అమ్మాయి చిన్న పాప కూడా హిందువులు చూస్తారు బయటకు 3 కిలోమీటర్ల దూరాన్ని చిన్న పాప ఎగిరింది కదా ఎందుకు సందర్శించారు దాడులు చేసేది మా మీద కత్తిపోత గురైన మేమే ఆసుపత్రి పాలైన మేమే ఆత్మ ధ్వంసమైన మాయే దాడులు చేసింది మా మీదే పోలీసుల మీద దాడులు చేసింది వాళ్ళే విలేకరుల మీద దాడులు చేసింది వాళ్ళే వాదం దాడులు చేస్తే దాన్ని కంట్రోల్ చేయక కేవలం హిందువులను కంట్రోల్ చేస్తే హిందువైన భద్రతలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేస్తే శాంతి భద్రతలు కాపాడబడ్డంటే తప్పిగా ఎదుర్కొంటాం పక్కా ఎదుర్కొంటాం మేము శాంతియుతంగా ఉన్నాం బయట శాంతియుతంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పి పోలీసు అధికారులు నేర్పుతున్నారు కదా శాంతి భద్రత సమస్య మీరే సృష్టిస్తారు కదా 3 days తీసుకెళ్ళి తాటికి ఉపయోగిస్తున్నారు కానీ అంత ఏడుతున్నారు బయటలు ఈ బయటలో హిందువుల రక్షణ ఎక్కడ పోయింది కాబట్టి భారతీయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కోసం బయటలో హిందువులకు ధైర్యం కల్పించిన బాధ్యత పంపింది భరోసా కల్పించిన బాధ్యత పంపింది రక్షించుకోవాల్సిన బాధ్యత పంపింది వాళ్ళ ఎట్టి కోసం రేపు ఉదయం 8 గంటల వరకు రేపు ఉదయం 8 గంటల వరకు నాగోజీ సంతోష్ ఇద్దరు భారత హిందువాణి కార్యకర్తలకు బేషరతుగా వదిలిపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీరు తప్పు చేయలేవారు తప్పు చేసిన ఆధారంగా కోర్టు పెట్టండి కేసు పెట్టండి నేను అధికారులు చెప్పినా సరే మా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన కూడా శిక్షించండి అరెస్ట్ చేయండి చెప్పినా నేనే చెప్పాను సార్ ఇదే తప్పు చేయలేదు మా కార్యకర్త తప్పు చేయలేదు అదే అక్కడ గాయపడ్డ నుండి ఆ పేదలను కనీసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులతో కాపాడే ప్రయత్నం చేయండి అర్ధరాత్రి మేము తీసుకుపోయి నిజామాబాద్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం మేమే అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చాం అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ మేము చేస్తున్నాం విలేకరులకు కార్యకర్తలకు పసిపాప మీద అత్యాచారం కనీసం పట్టించుకోలే ఆ పోలీస్ అధికారులపై చర్య తీసుకోలేదు మీరు ఆ పాపని కాపాడింది మేము కనీసం ప్రభుత్వం స్పందించలే మీరు డిబేట్ చేసినప్పుడు ప్రభుత్వం మాట్లాడే పోలీస్ అధికారులు మాట్లాడలే విచారణ పెట్టడం కార్యమని చేస్తున్నారు ఇది ఎక్కడ చేయమంటే అర్థం కాదు ఇలా మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి బహిష్కరింపబడి కొంతమంది విచారణ కొడుకులు గుండాలకు వచ్చి ఇలా బహిష అడ్డా వేసుకుని కదా సంఘం విద్రోహ సంఘం బహిష అడ్డా వేసుకుని విచ్చలబడిగా రాజకీయంగా రాజ్యం వెళ్తుంటే వాళ్ళని కంట్రోల్ చేసే దమ్ములేటువంటి పోలీస్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ కొమ్ము కాస్తే వాళ్ళని కంట్రోల్ చేయకుండా మా పార్టీ కార్యకర్తలు మా హిందూ సంస్థల నాయకుల కార్యకర్తలు అరెస్ట్ చేయడము ఏం చేయాలనుకుంటున్నారు హిందూ సమాజాన్ని ఏమైనా మీ ఇంటెలిజెన్స్ ఏంటి మీకు ఇంటెలిజెన్స్ వెంటనే డిమాండ్ చేస్తున్నారు రేపు ఉదయం 8 గంటల వరకు మార్నింగ్ 8 వరకు రేపు వెంటనే ఇద్దరు నాయకులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే విడుదలేయండి విడుదల చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేకుంటే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది చేస్తాం వేద్యాలు చేస్తారు
సంఘ విద్రోహ శక్తుల అరాచకాలు చేసిరా, గొడవలు చేసిరా అంటే వాళ్ళు దాడులు చేస్తే దాడులు తిరుగుకుంటూ కూర్చోవాలి. వాత్సాలు ఉంచాలి. ఎవరి మీద దాడులు చేసారు, ఎవరు గాయపడ్డారు, ఎవరు ఆసుపత్రి పాడారు, ఎవరు ఆసుపత్రి దర్శనమైనవి. ఒక్క నాయకుడు కనీసం ఆసుపత్రి పోయి ధైర్యంతలేరు. ఒక్క నాయకుడు బయట పోయి కనీసం వాళ్ళు ఆత్మహత్య ధైర్యంతలేరు. చిన్న పాపను చూస్తలేరు. మేము చెప్తున్నా కదా, మేము చెప్తున్నా కదా బయట పాప విషయం కానీ బయట మేము కాపాడుతున్నా ఇద్దరు కాపాడబడ్డది. పాప పరిస్థితి ఫిల్స్ వస్తుంది. పాపకు పోలీసులు 3 hours ఉంచారు. మీరు బయటికి పోకండి, శాంతివ సమస్య వస్తుంది. రేపు వేసేవాడు వర్గం సమస్య వ్యక్తి కనీసం ట్రీట్మెంట్ వేయించలేదు. చివరికి ఏం జరిగింది, వాళ్ళ నాన్నగారికి నేనే ఫోన్ చేసిన, నువ్వు ఏదో విధంగా పోలీసు బయటగా అంటే నాన్నగారు పోయి సార్ మీరు పొద్దున వస్తాను సార్, ఇంటికి పోతాను సార్ అంటే అప్పుడు పోలీసులు నమ్మి బయటకు వదిలిపెట్టారు. కనీసం హాస్పిటల్స్కపోలేదు. బయటకు వదిలిపెడితే మా కార్యకర్తలు వాళ్ళ ఆ చిన్న పాపను వాళ్ళ అమ్మ నాన్నగారిని నాన్నగారు తీసుకొచ్చి హైదరాబాద్కి వస్తే మేము అడ్మిట్ తీసుకుపోయి జిల్లా అధ్యక్షులు అంటే నైట్ వచ్చినాం, నైట్ ట్రీట్మెంట్ చేసాం. డాక్టర్స్ బట్టి ఉదయం తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. ఇవాళ మేము అడ్మిట్ చేయకుంటే ఆ పాపను హైదరాబాద్ తీసుకెళ్ళకుంటే ఆ పాప పరిస్థితి ఏంది, ఆ పరిశ్రమ పరిస్థితి ఏంది, ఆ కుటుంబ పరిస్థితి ఏంది. పేద కుటుంబం, కూలీలు తీసుకునే కుటుంబం వాళ్ళు. ఆ రోజు బయట గొడవలప్పుడు ఆ విలేకరి కానీ లేకుంటే ఆ కార్యకర్తం కానీ ఇలా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది. పెరుగులు బయటకెళ్ళా పెరుగు కూడా వచ్చింది ఆ విలేకరి. కార్యకర్త కథమని పొడుస్తా పొడుస్తా పొడుతుంది పొడుతుంది వీడియో బయట వచ్చింది. మేము పొడుస్తానమా చూడండి, వీడియో పడ్డది. మా కార్యకర్త ధనేసి వీడియో పడ్డది. దీనికి కారణం ఏంటంటే గతంలో జరిగింది. గతంలో జరిగిన సంఘటనలో ఇలా ప్రభుత్వము నిష్పక్షపాతంగా వ్యవహరించిన ప్రభుత్వము ఎంఏ పార్టీ డైరెక్షన్ లో పనిచేయడం వల్లనే ఇలా తరచు గొడవ జరుగుతున్నాయి. ఆడ రంజాన్ అప్పుడు గొడవలు, బక్రీద్ అప్పుడు గొడవలు, ఇక్కడ గొడవ రావాలనుకుంటున్నాం మేము. కానీ వినాయక నిమజ్జనప్పుడు గొడవ అవుతాయి, దుర్గామాత అప్పుడు గొడవ అవుతుంది. కారకులు ఎవరో ప్రభుత్వం తెలుసు, కానీ కారకులను కాపాడమైతే ప్రభుత్వం చేస్తుంది. తల్లిపాలు లేదు, తడిచి వాళ్ళు మొత్తం విలేజ్ బయట పోలే. బయట దగ్గర ఉన్నటువంటి ఎవరు వాహనాలు దగ్గరమయ్యాట 6 విషయం. మరి ఏ కనుక ఆయన ఇల్లు ఎడబెట్ట ఆయన యశ్వరాబాద్ ఎదురాడు, గాంధీ హాస్పిటల్ ఎదురాడు. ఎందుకు శిక్షిస్తారు ఎవరు చేస్తే? ఏ పార్టీ చెప్పాలి కదా, ధైర్యం లేదా? విలేకరి దాడి చేసింది ఏ పార్టీ, ఎవరికేమో లేదు, ఏ పార్టీ చేసారు? హిందూ వాడి కార్యకర్త తలవలిగింది. ఇప్పుడు లోపల కార్యకర్త ఊదాడి చేసి మేము దాడి చేసుకున్నావా? మేము దాడి చేసుకున్నావా? హిందూ వాడి కార్యకర్త మేము దాడి చేసుకున్నావా? చిన్న పశుపాప అత్యాచారం ఓడేసిండు, ఆత్మ దంతం ఓడేసిండు. గతంలో 12 ఇళ్లను దగ్ధం చేసినప్పుడు 70 తెలివి మీది. 12 ఇళ్లను దగ్ధం చేసినప్పుడు 70 తెలివి. ఇదే మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు పోతే పేద గిద్దరు ఇళ్లను దగ్ధం చేసి మేము కట్టిస్తాం. ఎందుకంటే మరి సంఖ్యలో కూర్చోవచ్చారన్న 70 మంది, 70 ఎమ్మెల్యేలు, 70 ముఖ్యమంత్రి. పచ్చి పాప పాల కోసం యువకుడు వస్తే యువకుడు మన బైకులు ధ్వంసం చేశారు, పాల పక్కన కొట్టారు, పేదలకు సచ్చిగా కొట్టారు, కంగారు నచ్చకపోయారు. 70 మంత్రులు 70 ఎమ్మెల్యేలు 70 ముఖ్యమంత్రి 70. అందుకే వెంటనే చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నా, రేపు ఉదయం 8 గంటల పూట, రేపు ఉదయం 8 గంటల పూట సంతోష్ లింగోజీ ఆ నాయకులతో పాటు అరెస్ట్ చేసిన కార్యకర్తలంతా పేషెంట్గా విడుదల చేయాలి, లేకుండా వచ్చి పెట్టాలి. తప్పు చేశారు మీడియా కంటే ఆధారంగా చూపెట్టే డిమాండ్ చేసి ఒప్పుకుంటాం. రేపు ఉదయం వరకు చూపెట్టకుంటే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు. పక్క